ఓంకారమాద్యం ప్రవదంతి సంతో వాచశ్రుతీనామపి యం గృణాతి గజాననం దేవ గణానతాంఘ్రిం భజేహం అర్ధేందుకృతావతం సం అర్ధేందుకృతావతం సం. అంతా వెతికేశాను, ఓసారి లోపల రా ప్లీజ్. నేను రా, నువ్వెందుకు పిలుస్తున్నా నాకు తెలుసు. అదేం కాదు, ప్లీజ్ లోపల రా ఒక్కసారి. రండియ్యా, రండి మోయా. అమ్మా నాన్న ఈ రోజు బుద్ధిగా నేను చెప్పినట్టు వినాలి, ఎందుకంటే ఈ రోజు మన పెళ్లి రోజు కాబట్టి. నువ్వు కూడా ఈ రోజు నేను చెప్పినట్లే వినాలి, ఎందుకంటే మన ప్రేమను పెళ్లిగా మార్చుకున్న ఈ రోజు అంటే నాకు ఎంతో ఇష్టం. నాకు కూడా. మమ్మీని ఏం తెచ్చానో చూసుకో. మన మ్యారేజ్ డే గిఫ్ట్. వావ్, సూపర్ గా ఉంది. చేస్తాను. ఏంట్రా అలా చూస్తున్నా? అదే నా కోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చావా అని. ఓ సారీ, మర్చిపోయాను. శారీ సెలక్షన్ పడేసరికి చాలా లేట్ అయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాలి. మన కార్ లేదు కదా, కార్ ఉంటేనా గిఫ్ట్ తెచ్చేదాన్ని అంటావు. నేను ఇప్పుడు ఆ గిఫ్ట్ కోసం కారు కొనలేను. అయినా నిన్ను అడిగాను చూడు, నాది తప్పు. అరే అమ్మా నాన్న వచ్చేసారు. అమ్మా నాన్న రండి మావయ్య. బాగున్నారా? రండి అత్తయ్య. ఏమా బాగా చిక్కిపోయినట్టున్నావు? మా వాడు సరిగ్గా తిండి పెట్టడం లేదా? ఏరా, కోడలకు సరిగ్గా తిండి పెట్టడం లేదా? లేదమ్మా, వడ్డీనంతా నేనే తినేస్తున్నాను. కాకపోతే ఏంటమ్మా, కోడల మీద ప్రేమతో నువ్వు అలా అంటున్నావు, కానీ ఎంత మునుపు కంటే బాగా లావెక్కింది. సరిగ్గా చూడు. మీరు తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ముందు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించాలిగా. అవునరా, లాయర్ శ్రీనివాసేట్రా ఎప్పుడు మాకంటే ముందుగానే ఉండేవాడు, ఇంతవరకు రాలేదేంటి? పిలవలేదా? మనం పిలవడం ఏంటన్నా, వాడే ఈ పాటికి వచ్చేస్తుంటాం కదా. ఉండండి, ఫోన్ చేస్తాను. వచ్చేసావారా? బాగున్నావు శ్రీనివాస్, నీ గురించి అడిగాను. రావడం ఆలస్యమైతే ఏదైనా కోర్టు పనా? అవును బాబాయ్, ఏంటి ఇంకా మీరు వీడికి మ్యారేజ్ విషయం చెప్పలేదా? నీ గురించే వెయిటింగు. నువ్వు లేకుండా ఎప్పుడైనా వాడికి విషయం చెప్పావా? సుభద్ర, పెళ్లి రోజు శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ అమ్మా. తీసుకురా. అమ్మ మేఘన, నీ కోసం అని ఈ గాజులు ప్రత్యేకంగా చేయించాను. ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఒక నిమిషం. మేఘనా, ముందు అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుందాం. నాన్నగారు ఇలా రండి. రఘురామ్, ప్రతి పెళ్లి రోజున మీ అమ్మ నాన్నల ఆశీర్వాదం పొందడం నిజంగా నీ అదృష్టం. చిన్నప్పటి నుంచి వాడి పుట్టినరోజు పండగ, అలాగే వాడికి పెళ్ళి అయ్యాక వాడి పెళ్లి రోజు బాగా జరిపించడం మాకు అలవాటు. ఎందుకో తెలుసా, మాకు పుట్టిన ముగ్గురు మగ పిల్లల్లో పెద్దవాడు పురిట్లోనే పోయాడు. రెండోవాడు చిన్నప్పుడు ఆడుకుంటూ బావిలో పడి చనిపోయాడు. ఆ తర్వాత పుట్టింది వీడు. అందుకే అప్పటి నుంచి వీడిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. వీడికి ఎప్పుడు ఏమీ కాకూడదని ఆ భగవంతుడిని రోజు ప్రార్థిస్తూ ఉంటాను. అమ్మా మేఘన, మేము మీకు చాలా దూరంగా ఉంటున్నాం, కానీ మా ధ్యాస అంతా మీపైనే. వాడి మనసు చాలా సున్నితం.
ఎంత బాధనైనా తనే భరిస్తాడు. కానీ అది బయటపడనీయం. నువ్వే వాడిని అర్థం చేసుకోవాలి. మీరిద్దరూ సంతోషంగా ఉంటే మాకు అదే చాలా. మీరు అంతగా చెప్పిన అవసరం లేదులేండి. నాన్న మీరక్కడ మేమిక్కడ. ఈ వయసులో మీరు కూడా మాతో పాటే ఉంటే నిజంగా ఆ రోజే నాన్న సంతోషం. ఇదే విషయం మిమ్మల్ని చాలాసార్లు అడిగాను. ప్రతిసారి ఏదో ఒకటి చెప్తూ వచ్చారు. ఈసారి మాత్రం అలా చేయకండి నాన్న. అవునమ్మా, నిజానికి మీరిద్దరూ ఇక్కడే ఉండాలని మేఘన కూడా కోరుకుంటుంది కదా మేఘన? అవునవును, అంతే అంతే. సరేరా, మీ ఇష్టం, అలాగే ఉందాం. చాలా సంతోషం నాన్న. సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. ఈలోగా కోడలు వంట ఎంతవరకు పూర్తి చేసిందో చూసి వస్తాను. అమ్మ మేఘన, రా వెళదాం. అవును, మీ ఫ్రెండ్ చంద్రం ఇందాక మాకు రైల్వే స్టేషన్లో కనిపించాడు. పలకరించారు. బాగా టెన్షన్లో ఉన్నాడు. మనిషి కూడా బాగా పాడైపోయాడు. ఏమైందిరా? ఏమో నాన్న, నేను వాడిని కలిసి కూడా చాలా రోజులైపోయింది. ఎరా, నీకు ఈ విషయం ఏమన్నా తెలుసా? ఆ చంద్రానికి ఏమైందిరా? వాడికి ఏం కాలేదు. వాడి సిస్టర్ రోహిణి మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటుంది. ఆ పిటిషన్ సబ్మిట్ చేయడానికి వెళ్ళడం వల్ల ఇక్కడికి రావడం అవసరం. అరే, మొన్న మంచిదే కదా పెళ్ళయింది. అవునవును, ఆ పెళ్లికి మనందరం కూడా వెళ్ళాం కదా. అవును. అప్పుడే విడాకులా? అవునమ్మా, ఎందుకో తెలియదు రోహిణి భర్తతో కలిసి ఉండడానికి ఇష్టపడడం లేదు. ఇద్దరికి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగాలు. ఎందుకో తెలియదు, చాలా బాధపడతా ఉంది. అబ్బాయితో కూడా నేను మాట్లాడాను. తనంతే మారదు, డైవర్స్ బెటర్ అన్నాడు. రోహిణి తొందరపాటు నిర్ణయం తప్పని చంద్రం చాలా బాధపడుతున్నాడు. రోహిణి అలా చేసిందా? నమ్మలేకపోతున్నానే. మరి ఇంతకీ ఫైనల్గా ఎలా సెటిల్ చేశారా? రోహిణి నష్టపరిహారంగా 50 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశారు. లేదంటే 498A సెక్షన్తో కేసు పెడతానని బెదిరించారు. దాంతో భర్త తాలూకు తల్లిదండ్రులు కోర్టులు పోలీసులు అంటే బరువు పోతుందని భయపడి రాజీకి వచ్చారు. ఈరోజు ఆ అమౌంట్ కూడా ఇచ్చేశారు. కోర్టులో డైవర్స్ పిటిషన్ కూడా వేశాం. బాబాయ్, రోజు కోర్టులో ఇలాంటి కేసులు, రోజుకు 10 కేసులు ఉంటే సగం ఇవేననుకో మతిపోతుంది. శ్రీనివాస్ గారు, రోహిణి డైవర్స్ ఇచ్చినందుకు 50 లక్షలు తీసుకుందా? అదేంటమ్మా అంత ఈజీగా అనేసో? గొప్ప తీసి 50 లక్షలు తీసుకుని మావాన్ని వదిలేస్తావా? అది నిజమేరా, మేఘన వదిలేసినా వదిలేస్తుంది. రఘురా, ఆకు నీ వేల కోరాలకు నవ్వులాటలు. పెళ్లి రోజు పెళ్లి మీద జోక్స్ వేసుకొని నవ్వుకుంటే మన బ్రతుకు కూడా ఓ జోక్ అయిపోతుందిరా. పెళ్ళంటే ఎంత హెరడైపోయింది, ఇంత చులకనైపోయిందా? పవిత్రమైన భార్యాభర్తల బంధం వ్యాపార బంధంగా డబ్బులు చేతులు మారి విడాకులతో తెగిపోతుందా? ఎంత విచిత్రంగా ఉంది. రోజులు మారాయి బాబాయ్, నేనంతా స్పీడ్. మనమంతా ఎంత త్వరగా పెళ్ళవాలని ఆలోచిస్తున్నామే కానీ పెళ్ళైన తర్వాత ఏమవుతుందని ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. ఫలితంగా ఇలా సెటిల్మెంటు, డైవర్స్. మళ్ళీ మీ రోజులు రావాలని కోరుకుందాం బాబు. సరే బాబాయ్, నాకు కోర్టులో పని ముందుస్తాను. అలాగే వస్తాను. హలో, నానా, అబ్బా ఎక్కడున్నారు? మీకోసం అందరం వెయిట్ చేస్తున్నాం. అలాగా, సరే సరే, త్వరగా రండి. రంగా, మా నాన్న పక్కనే మినిస్టర్ గారు ఇంట్లో ఉన్నారట, వచ్చేస్తున్నారు. అమ్మా మేఘనా, మీ నాన్నగారిని రోజు టీవీలో చూడమే తప్ప డైరెక్ట్గా చూసి చాలా రోజులైందమ్మా. అంత బిజీనా అమ్మా? అవును మావయ్య, నాన్న చాలా బిజీ. రోజు గొప్ప గొప్ప వాళ్ళని కలుస్తుంటాడు. ఎమ్మెల్యేలని, మంత్రులని, ముఖ్యమంత్రులని, అస్సలు ఖాళీ ఉండదు. మా నాన్న చాలా బిజీ అండి. అని నువ్వు అనుకుంటున్నావా లేకపోతే మీ నాన్న చెప్పారు? ఇలా జ్యోతిష్యాన్ని, వాస్తుని అడ్డం పెట్టుకుని కూర్చున్న చోటే కోటేశ్వరంలో అయిపోవాలనుకునే వాళ్ళు ఉన్నంతకాలం ఒక మీ నాన్నే కాదు, అలాంటి వాళ్ళందరూ బిజీగానే ఉంటారు. అవునులే, అయినా మీ నాన్న బిజీ తెలియదు ఎవరికి. మన పెళ్ళై ఇప్పుడు 3 ఏళ్ళుగా వస్తుంది. నేను ఆయన 2 సార్లు మాత్రమే చూశాను. రాఘరా, మా నాన్న ఇంకొక మాట అంటే ఊరుకునేది. మా నాన్న తదాస్తు పరబ్రహ్మం తలుచుకున్నాడంటే క్షణంలో ప్రత్యక్షమవుతాడు, నీ కోరికలు తీరుస్తాడు. కదా? అమ్మా మేఘనా, సేఫే కదా? అల్లుడు గారు బాగున్నారా? బయటిపై మీకు మ్యారేజ్ శుభాకాంక్షలు. విశ్వనాథ బాబు గారు, చెల్లెమ్మ బాగున్నారా? బాగానే ఉంటారులేండి. మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం శని దోషం పోయిన వాడికి ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు అలాగే ఉంది. నాన్న, నా కోసం ఏ గిఫ్ట్ తీసుకొచ్చారు? తీసుకోవడమే కానీ ఇవ్వడం అలాంటి వాళ్ళకి అలవాటు ఉండదమ్మా. ఎప్పుడైనా తెచ్చానా కొత్తగా అడుగుతావే? నా ఆశీస్సునే మీకు పెద్ద గిఫ్ట్. కమన్ రండి. రాఘరా, రాఘరా, రా. తదాస్తు. నాన్న,
ఎయిర్పోర్ట్ బయలుదేరుతుంటే మన సీఎం గారు నుండి కాల్ వచ్చిందమ్మా. అర్జెంటుగా మీటింగ్ ఉందంటే వెళ్ళాను. ఏంటి సీఎం గారి నుంచా? నిజమైన బాబు గారు? మొన్న ప్రక్క రాష్ట్రం సీఎం గారి నుండి కూడా కాల్ వచ్చిందండి. జాతకం చూసి ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్ళమన్నాను. వెళ్ళారు, సీఎం అయ్యారు. వారికి నా మాట అంటే వేదం. చెప్పడం మర్చాను, మీకు గుడ్ న్యూస్. త్వరలో ప్రక్క రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నాకు పదవి రాబోతుంది. ఏమిటి అందరంతా ఆశ్చర్యం చూస్తున్నారు? మీ డౌట్ ఏంటి? అది ఏం లేదు మామయ్య. ఇప్పుడు ఈ లోకల్లో నా లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారు, అలాంటివి మీకు ఉండవా అని. పిచ్చివాడ, అదా నీ డౌటు? పాపం విద్యార్థులకైతే లోకల్ నాన్ లోకల్ ప్రాబ్లం కానీ మాలాంటి జ్యోతిష్య పండితులకు ఎందుకు ఉంటుంది? మాకందరూ లోకలే, మేమందరికీ లోకలే. లేకపోతే వాళ్ళ జాతకాలు మారిపోతాయి. సరే కానీ ఇంతకీ సీఎం గారు ఎందుకు రమ్మన్నారు చెప్పు. రాబోవు పుష్కరాలు జూలై 14 అని కొందరు, జూన్ 18 అని కొందరు. మా వాళ్ళే భక్తుల్ని కన్ఫ్యూజ్ చేశారు. దీంతో భక్తులు అయోమయంలో పడి పుష్కర తేదీల్లో గందరగోళం, జ్యోతిష్య పండితుల మధ్య విభేదాలు అని మీడియాకి ఇచ్చారు. దీంతో పెద్ద రాద్ధాంతం. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని భక్తుల ఆందోళనలు. దీంతో మన సీఎం గారు నాతో చర్చలు జరిపారు. చివరికి పుష్కరాలు నేను చెప్పిన తేదీ, అదే జూలై 14 నుండి ప్రకటించారు. పిచ్చి భక్తులు, శాస్త్రం ఒకటైనప్పుడు వాదనలు ఎందుకు వస్తాయి? రావు. మేమే సృష్టిస్తాం, సొల్యూషన్ కూడా మేమే చెప్తాం. నాన్న వాస్తురీత్యా రాజధాని ఎక్కడుండాలో చెప్పింది కూడా నువ్వే కదా. అవునమ్మా, వాస్తుపై నమ్మకం ఉంటే అంతా మంచి జరుగుతుంది. మూర్ఖత్వంతో అవమానిస్తే అది వాడంతా చూస్తుంది. వాస్తుకు మనం ఎదురునిన్నా, వాస్తు మనకెదురొచ్చినా మనకే బాగా వాసిపోద్ది. సరే కాసేపు రెస్ట్ తీసుకుందా కదా. పదమ్మా. హలో, ఎవరు? నేను నేనంటే పేరు లేదా? ఉంది, గుర్తుపడతారేమో అనుకున్నాను. ఎందుకు అంత సీరియస్? విసిగించకండి. అసలు ఎవరు మీరు? ఎందుకు కాల్ చేశారు? నేను మాజీ మినిస్టర్ తాలూకా మనోరంజన్ని. ఇప్పుడు గుర్తుకొచ్చానా? మీకు మ్యారేజ్ డే విషెస్ చెప్దామని ఫోన్ చేశాను. చూడండి, నాకేం మ్యారేజ్ డే విషెస్ అక్కర్లేదు. అసలు మీరు ఎందుకు కాల్ చేశారో అది చెప్పండి. ఈరోజు మీ మ్యారేజ్ డే అని తెలుసుకున్నాను. ఎందుకంటే అవసరం నాది కదా. ఇంతకీ మా ప్రాజెక్ట్కి సైట్ అలాట్మెంట్ శాంక్షన్ ఫైల్ ఓకే అయ్యిందా? కాదు, మీ ప్రాజెక్ట్ ఫైల్ గవర్నమెంట్ రూల్స్కి విరుద్ధంగా ఉంది, శాంక్షన్ కాదు. రూల్స్ మీకు ఒక్కరికేనా? మిగిలిన వారికి ఉండవా? రఘురామ్ అని చిన్న సైన్ చేస్తే చాలు, జీవితంలో మీరు ఎప్పుడూ అనుభవించరని సుఖాలు. Don't talk rubbish. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మిస్టర్ రఘురామ్తో. ఆఫీసర్లో అందరూ నీకు చెంచగళ్ళే ఉంటారు అనుకోవద్దు. అలాంటి ఆఫీసర్లు కూడా ఉంటారు. చూడు, ఇంకోసారి ఇలా ఫోన్ చేసి విసిగించడానికి ట్రై చేసావనుకో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మైండ్ ఇట్. అయినా ఇది నా పర్సనల్ ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబర్ మీకు ఎవరిచ్చారు? హలో, మిమ్మల్ని అడిగేది, ఈ ఫోన్ నెంబర్ మీకు ఎవరిచ్చారు? హలో హలో హలో. ఏమిట్రా, ఎక్కడి నుంచి ఆ ఫోన్? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? ఏమైందిరా? నిన్న ఇంత కోపంగా మేము ఎప్పుడూ చూడలేదు. ఏం లేదు నాన్న, ఆఫీస్లో సీరియస్ మ్యాటర్. అమ్మా, నేను ఒకసారి ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. అమ్మా మేఘనా, అబ్బాయి ఎందుకమ్మా అంత సీరియస్గా ఉన్నాడు? నీకెవరైనా తెలుసా? నాకేం తెలియదండి. అయినా రోజు ఇలాంటివన్నీ మామూలే, మీరేం కంగారు పడకండి. భద్రా, రాయుడు గారి అబ్బాయి ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా, అదా వెళ్దాం. పద. అమ్మ మేఘన, అబ్బాయి వస్తే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పు.
చెప్పానని నాకు బాగానే గుర్తుంది. నువ్వు పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. చూడు, పని పూర్తయ్యాక నేనే ఫోన్ చేస్తాను. అంతవరకు నువ్వు ఫోన్ చెయ్యద్దు, అర్థమైందా? ఏమిటి నన్ను అలా చూస్తున్నావు? మా అల్లుడు పెద్ద ఆఫీసరు, పెద్ద బంగ్లా, కార్లు, ఏసీ గన్లు, ఇంటి నిండా నౌకర్లు, నీ ఒంటి నిండా నగలు. అబ్బో, ఎన్నో ఊహించుకొని వచ్చాను. ఇక అంత రివర్స్ లో ఉంది, అంత శూన్యం. నేను అదే అనుకున్నాను. అందం, ఆస్తి, మంచి ఉద్యోగం అన్నీ ఉన్నాయి, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు అనుకున్నాను. కానీ అందుకు ఇంకా టైం రాలేదు. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. ఇంకా ప్రయత్నం ఏమిటమ్మా? ఇంకా ప్రయత్నం ఏమిటమ్మా? నీ పెళ్ళై 3 ఏళ్ళైంది. ఈ పాటికి నీ మగును నీ దారిలోకి తెచ్చుకోవద్దు. నీ చెల్లెలు చూడు, పెళ్ళై 1 ఏడాది కాలేదు. మరి అతను గవర్నమెంట్ ఉద్యోగే. మీ ఆయన కంటే చిన్న ఉద్యోగం, పెద్ద సంపాదన. వాళ్ళ వైభవం చూడాలి, 2 కళ్ళు చాలు. అసలు దానికంటే డబ్బు పిచ్చి, హోదా పిచ్చి నీకే ఎక్కువ కదలే. నీకేదో ప్లాన్ ఉండే ఉంటుందిలే. నువ్వు ఒక్కడు ముందుకేస్తే ఇక వెనక్కెళ్ళావు, నాకు తెలుసుగా. అది సరే గాని నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావు, అదేమైంది? మానేశాను. ఆ? అక్కడ మా బాస్ గారి పెత్తనం నా మీద బాగా ఎక్కువైపోయింది. ఆఫ్రాల్ వాడిచ్చే ముష్టి 10,000కి వాడి కింద బానిసా పనిచేయాలా? అందుకే మానేశాను. నాకు నేనే ఓ ప్రాజెక్ట్లో పార్ట్నర్గా చేరి 1 ఆఫ్ ది డైరెక్టర్స్గా ఆ స్టేటస్ అనుభవించాలని నాకు గొప్ప అవకాశం దొరికింది. అది సక్సెస్ కావాలి, అది సక్సెస్ కావాలి. ఈ మేఘన నిజ స్వరూపం రఘురాంకి తెలుస్తుంది. నువ్వు వచ్చావుగా, ఇక చూడు. చూడమ్మా, నేను నీ ప్రక్కనుండగా ఏ దుష్టగ్రహముని దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చినా ఉపేక్షించను. నాకు నా కూతురు సంతోషం ముఖ్యం. నానా, నా జాతకం ఎలా ఉందో చూసి చెప్పు. ఆహా, నీది సింహరాశమ్మా. ఈ రాశి వాళ్ళ గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. గ్రహాలన్నీ పోటీ పడి క్యూ కట్టి మరీ చుట్టూ తిరుగుతున్నాయి. నీకు హెల్ప్ చేద్దామని యూజ్ చేసుకోమ్మా. నీవు మహర్జాత గ్రహాలవని శాస్త్రం చెప్తుంది. నీ భర్తను నీ దారిలోకి తెచ్చుకోవడానికి లాలించు, ఉత్సహించు, లేదంటే చస్తానని బెదిరించు. నువ్వు అనుకున్నది సాధించు. తదాస్తు. ఏమిటి బావగారు, తదాస్తు అంటూ మా కోడల్ని దీవిస్తున్నారు? ఏం లేదు బావగారు, మిమ్మల్ని త్వరగా తాతయ్య చేయమని ఆశీర్వదిస్తున్నాను. అంతే కదమ్మా. అలాగా? మా మేఘన, రాయుడు గారు అబ్బాయి మన ఊళ్ళో పొలం కొన్నాడు. నేనే కొనిపించాను. 2 రోజుల రిజిస్ట్రేషను. ఇది 30 లక్షలు. జాగ్రత్తగా ఉంచమ్మా. నాయనా, నీకేం చెప్పాను? ఆగు. ఎందుకలా అరుస్తావు? ఇక్కడే ఉన్నానుగా. ఏంటి, నీకు ఇది అరుపులాగా వినిపిస్తుందా? ఇక్కడ పిచ్చెక్కిపోతుంది. ఎక్కడికి వెళ్ళావు? నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్ళావు? ఎందుకంత ఇరిటేట్ అవుతావు? మా ఫ్రెండ్ శిరీష వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కాదు, అబద్ధం. నువ్వు ఆ మనోరంజన్ ఇంటికి వెళ్ళావు, నా కళ్ళారా నేను చూశాను. చూసావా? చూసేసావా? అవును, వెళ్ళాను. తప్పేంటి? తనకు సిటీలో చాలా స్టేటస్ ఉంది, అందుకే ఆ మనోరంజన్ నువ్వు అనుకుంటున్నంత మంచిది కాదే. పైగా ప్రతిరోజు ఫోన్ చేసి నన్ను ఫోన్లో టార్చర్ పెడుతుంది. ఆ ప్రాజెక్ట్ ఫైల్ మీద సంతకం చేయమని. ఆ ఫైల్ కూడా 4-5 రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ ఫైల్ ఇంట్లో కనిపించడం లేదు, ఆఫీస్లో కనిపించడం లేదు. అసలు ఏమైపోయిందో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంత టెన్షన్ పడతావు? జస్ట్ ఇదేనా? ఇదే ఈ ఫైల్. ఈ ఫైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇలా ఇవ్వు. ఇస్తాను, కానీ ఒక చిన్న కండిషన్. ఈ ఫైల్ అప్రూవ్ చేస్తున్నట్టు నువ్వు దీన్ని సైన్ చేయాలి. ఆ ఫైల్కి నీకు ఏంటి సంబంధం? ఇది మనోరంజని సైట్ కోసం అప్లై చేసుకున్న ఫైల్. ఇందులో ఫ్యాషన్ డిజైనర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నా. నువ్వు సైన్ చేయాలి, నాకు ప్రెస్టేజ్ ఇష్యూ. నేను సైన్ చేస్తే నీకేంటి ప్రయోజనం? ఇందులో నాకు పార్ట్నర్షిప్ ఇస్తానంది. నా షేర్ 30 lakhs.
అంటే అర్థమైందే 30 లక్షలకి నా సంతకం బేరం పెట్టావన్నమాట. బాగానే పరితెగించావు. చెప్పు, ఆ మనోరంజన్కి ఫోన్ చేసి చెప్పు, ఆ ఫైల్ మీద సంతకం చెయ్యను అన్నానని చెప్పు. అంటే మన మ్యారేజ్ డే సంగతి చెప్పింది కానీ నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చింది కానీ నువ్వే కదా. ప్లీజ్ ఒక్క సంతకం చేయి, లక్షలు సంపాదించొచ్చు. అబ్బాయి ఏమైంది నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నా చెప్పు. ఎప్పుడన్నా నాకు వచ్చిన అవకాశాలన్నీ నాకు దక్కకుండా చేసేసా. అదే వద్దంది. నా ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని అవినీతిగా సంపాదించే డబ్బుతో ఊరేగాలనుకుంటున్నవే, అది చాలా తప్పు. అయ్యో, నువ్వు ఒక్కడివే నీతిగా ఉంటే సరిపోతుందా? లక్ష సొమ్ము వస్తుంటే ఎవరు వద్దాను, నువ్వు తప్ప. నీ ఉద్యోగం నాకుంటేనా కోట్లు సంపాదించదా? ఆ తర్వాత జైలుకు కూడా వెళ్ళేదాన్ని. నీలాగా కోట్లు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు జైళ్లలో ఇప్పుడు చెప్పుకొని తింటున్నారు తెలుసా? రఘురా, ప్రతిసారి ఇలాంటిది ఏదో చెప్పి తప్పించుకుంటున్నావు. ఇవాళ ఏం కుదరదు, నువ్వు సాయం చేయాల్సింది. మరి ఏమైందే నీకేమైనా పిచ్చెక్కిందా? ఇందుకేనా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది? పెళ్లికి ముందు బాగానే ఉండేదాన్ని. పెళ్ళయ్యాక ఈ పడతోనే బాగా ఎక్కువైపోయింది. పెళ్ళయ్యాక నేను మారిపోయాను. మరి నువ్వు? నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాను. నువ్వే నిలకడలేని మనసుతో పరుగులు పెడుతున్నావు. అరే, నీ స్వేచ్ఛకి నేను ఏనాడు అడ్డు చెప్పలేదు. ఎంబీఏ చదివావు, తిరిగి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తాను అన్నావు. లక్షలు పెట్టి చదివించాను. అది అక్కడ పడేసి ఏదో ఉద్యోగంలో జాయిన్ అవుతానన్నావు. జాయిన్ చేశాను. అక్కడైనా నిలిచావా? 3 నెలలకే ఆ ఉద్యోగం మానేసి బయటకు వచ్చావు. అసలు ఆ రోజు ఆఫీసులో అందరూ నా వంక ఎలా చూశారో తెలుసా? సిగ్గుతో చచ్చిపోయాను. చూడు నాయనా, నీ నడవడికలో వడి తగ్గితే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ప్రశాంతత నేను అనుకున్నది జరిగినప్పుడు ప్రశాంతంగా ఎలా ఉంటాను? ఆఖరిసారి అడుగుతున్నా, సైన్ చేస్తావా లేదా? చెయ్యను. చేస్తావా లేదా? చెయ్యను. ఏం చేస్తావు? ఆత్మహత్య చేసుకుంటాను. నా సంగతి నీకు తెలుసు కదా. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ మొండితనమే వద్దని నీకు చాలా సార్లు చెప్పాను. మేఘనా, మార్చుకో. మరి ఆ ఫైల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆ ఫైల్ ఎలా ఇవ్వు. చెప్తే అర్థం కాదా నీకు? ఆ ఫైల్ ఆఫీసులో సబ్మిట్ చేయకపోతే నా ఉద్యోగం అయిపోతుంది తెలుసా? నా గురించి పట్టించుకున్నప్పుడు నువ్వే నాకెందుకు ఇవ్వాలి? నా కూతురికి ఎలాంటి దుస్థితి వచ్చింది? రక్తం కథ చూస్తామన్నాడు. నువ్వు మనిషివేనా? అదృష్టం బాగుండి అమృత గడిలో సుసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి బ్రతికిపోయింది. లేకపోతే ప్రాణపోదు. ఎలా ఉందమ్మా? ఏదో ఆవేశంలో జరిగింది. వాడు మాత్రం కావాలని చేశాడా? ఏంటమ్మా మేఘన ఈ పని? నీ తండ్రి లాంటి పని నేను నాకు చెప్పొచ్చు కదా. ఏమిట్లా ఇదంతా? రఘురామ్, మాట్లాడవేరా? ఏం మాట్లాడమంటావు నాన్న? తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న రోజు ఏనుగురెక్కినంత సంబరపడిపోయాను. కానీ ఆ తర్వాతే అదే ఏనుగు నా పైకి ఎక్కి తొక్కినంత బాధగా ఉందని ఎలా చెప్పను? భరించలేకపోతున్నాను. సహనానికి కూడా అద్దంటూ ఉంటుంది. అంటే ఏంటి? నేను ఏనుగున పశువు, నువ్వు మనిషివి. అదే కానీ ఉద్దేశం. చిచి, కట్టుకున్న భార్య మనసు అర్థం చేసుకున్నాడు. నువ్వు ఒక మొగుడువేనా? తప్పమ్మా, ఈ తొందరపాటే తగదు. అంగుళం నాలుకని అదుపులో పెట్టుకుంటే అందరూ నీ వాళ్ళు అవుతారు. అదుపు తప్పితే పరాయి వాళ్ళు అవుతారు. నువ్వు ఒంటరి దాని అయిపోతావు.
మా మధ్య ఉన్న మనస్పర్ధలు ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను. అవి మా అమ్మ నాన్నల్ని బాధ పెట్టకూడదు అనుకున్నాను. అనుక్షణం నాలో నేనే భరించేశాను. కానీ మేఘన ఏం చేసిందో తెలుసా నాన్న? ఆ ఫ్యాషన్ డిజైనింగ్ ప్రాజెక్ట్లో డైరెక్టర్ కావడం కోసం నా బంగారం లాంటి జీవితాన్ని, నేనెంతో కష్టపడి సంపాదించుకున్న ఈ ఉద్యోగాన్ని 30 లక్షల కోసం తాకట్టు పెట్టింది నాన్న. ఏమిట్రా ఇదంతా? మిమ్మల్ని చూస్తుంటే ప్రేమించి పెళ్లి చేసుకుని వాడలా లేరు, బలవంతంగా పెళ్లి చేసుకుని వాడలా కనపడుతున్నారు. మేము ఇక్కడ ఉంటే మీరు సంతోషంగా ఉంటామన్నారు, కానీ మేము చూస్తున్నది ఏమిటి? అంటే మేఘన ఆ ప్రాజెక్టులో పార్ట్నర్ కావడానికి 30 లక్షలు కావాలి. ఇదేగా మీ సమస్య? సరే, ఆ 30 లక్షలు నేను ఇస్తాను. నానా, మీరు తొందరపడకండి నాన్న. నేను అసలు ఆ డబ్బు గురించి ఆలోచించడం లేదు. ఆ మనోరంజన అంత మంచిది కాదు నాన్న. అమ్మాయిల్ని మోసం చేస్తుంది. మొన్నటికి మొన్న ఎయిర్పోర్ట్లో దొరికిపోతే తన ప్లేస్లో ఇంకొకరిని పెట్టి బలిచేశారు నాన్న. అదే కాదు, నాకు డబ్బులు పడిస్తే లెక్కలు మాట్లాడుతూ ఉంటాను. ఒరేయ్, ఇప్పుడు నువ్వు చెప్పే మాటలన్నీ మేఘనకి అపశృతిలో వినిపిస్తాయి. అమ్మా మేఘన, వెళ్ళి ఆ డబ్బు తీసుకురామ్మా. అదేంటండి, ఆ డబ్బు మనం రాయుడు గారి అబ్బాయికి ఇవ్వాలి కదా? అవును, ఇవ్వాలి, ఇస్తాను. మన పొలం తాకట్టు పెట్టేనా ఇస్తాను. చూడమ్మా, నాకు ఈ డబ్బు కంటే కుటుంబ పరువు ప్రతిష్టలే ఎక్కువ. అవి ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి, గుర్తుంచుకో. పదన్నాన వెళ్దాం. అమ్మా 2 నిమిషాలు ఆగితే దుర్ముహూర్తం పోతుందమ్మా. నా టైం వచ్చే పదా.